హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాలిన్ వనాలి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూసారు కదండి, నేను వీడియోలో వచ్చే వరకు దాదాపు 1 గంట అయితే దాటిందనమాట. ఆ 1 గంట అయితే ఖచ్చితంగా వీళ్ళకి లేట్ అయితే అయ్యిద్ది, రాత్రి అనుకున్నాం మేము. అందు కారణంగా అందు కారణంగా కారులో బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయి దాదాపు 1 గంట 30 గంట అవుతుంది. ఇప్పుడైతే నేను కారు బాపట్లో పెట్టాలి కాబట్టి సురేంద్రవాడి దగ్గర తీసుకెళ్తున్నా. ఆటో అక్కడే పెట్టొచ్చాం కదా, వెళ్తా ఎక్కించుకెళ్దామని. కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి ఆపాను అనమాట. అది విషయం. కారులో నిన్న మిస్ అయిన జర్నీ ఇప్పుడు కాస్త నిద్రపోతున్నారు కదా రాత్రి. రండి, ఒక ఆటో తాళం, ఒక కారు తాళం తీసుకున్నా. బాగా వెళ్ళండి మరి నాకు బాగా చదువుతారే, నాకు అప్పుడు వస్తా, నేను కూడా వస్తున్నా ఏం చేసి. ఎందుకు ఇక్కడే ఉండండి. కారు అయితే రాత్రి చెప్పే కదండి, రోడ్ చివరిని పెడతాను లాస్ట్ వీడియోలో, కానీ రోడ్ చివరిని పెట్టలేదు. అక్కడే ఉండండి, రోడ్ చివరిని అయితే పెట్టలేదు. బాబాయ్ ప్లేస్లోనే పెట్టా, కాస్త బాగుండే వరకే అయ్యేది వచ్చింది. మళ్ళీ రోడ్డు మీద వస్తే అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టా. పొద్దున్న లేచి కాస్త కడిగానండి కారు. వెళ్దాం బ్రో. ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. చిన్న చిన్న మైనస్లు లేకుండా ఏమి లేవు, ఎందుకంటే ఇవి ఇక్కడ కనబడుతుంది మీకు. చొట్ట ఒకటి ఏం బ్లర్ అయిపోయింది, ఇక్కడ ఒక చొట్ట ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఒకటి పోతే ఇటువైపు ఉన్నాయిలేండి డోర్ మీద కాస్త. అది తప్ప ఇంకంతా బాగుంది బండి. 3 సంవత్సరాల బండికి ఆ మాత్రం ఉంటాయిలేండి. 2023 మోడల్ కదా. ఏందక్క ఎలా కాలేదా? అన్లాక్ ఇదిగోండి, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. కారు లాకేసి డోర్లు రాకుండా చేస్తే ఏం చేస్తారు చూద్దాం. అట్లా ఏమి ఇట్లా ఆగుతుంది? బ్యాగ్ తీయాలి, బ్యాగ్ అక్కడ పెట్టుకో. బ్యాగ్ తీసి ఫస్ట్ బ్యాగ్ పెట్టుకోండి. ఏంటంటారు? ఇవి టైం అయిపోయింది. కానియాలి అయ్యో అటు నుంచి అవసరం లేదు అనిసి తీసుకో, అటు నుంచి తీసుకోండి. ఒకటి అమ్మాయి వెనక్కి ఇచ్చేయి. వెనక్కి ఇచ్చేయి. కూర్చున్నారా? అసలు డోర్ ఏం చేయొద్దు, మీరు డోర్ టచ్ కూడా చేయొద్దు, సరేనా? సరే మరి కూర్చున్నారా? ఓకేనా? ఎక్కడికొస్తుంది? కూర్చోండి సితారా, కూర్చోవాలి. బాగుందా? కమ్మగా వేసి వస్తుందా? వచ్చి
గమ్ము. ఫెవిస్టిక్ అంటారు, గమ్ము కాదు. అదే ఫెవిస్టిక్. ఏమంట ఫెవిస్టిక్ కావాలంటండి. నాకు కావాలి. నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నాకు కావాలి. అక్కడ నాకు ఆర్జన్ చెప్తున్నాను నాన్న. ఆర్జన్ చేపిస్తాడు. ఎర్రది నాకు ప్రెస్ చెయ్యి. రావట్లేదు. అది లాగే వాళ్ళ బయట నెట్టు వచ్చింది. బై బై బై. సరే నువ్వు ప్రస్తుతం అది తెచ్చుకో. పెన్సిల్ లేదు. సాయంత్రం తీసుకొస్తా. ఫెవిస్టిక్ ఉందా అని ఉండిద్ది. ఉంది అని ఉంటాడు. ఇవ్వండి అని చెప్పి తలకాయ ఉండిద్ది, అంతే కదా. ఏం కాదులే, చెడితే తిట్టించుకో. మరి ఐడి కార్డు తెచ్చుకోవాలి కదా. అవును, లేవా ఏది సరిపోద్దా? వచ్చేసాం అప్పుడే. వచ్చేసాం అప్పుడే. ఎంతసేపు వస్తారు కట్ల వాళ్ళు? నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అర్థం అనేసి వద్దులే, వచ్చాం లాగా. మేం చెప్పేది లేదు, మీరు చెప్పుకుంటా. దిగండి దిగండి. బ్యాగ్ తగిలించుకున్నావు సీతారా? చెప్పండి, ఎట్లా ఊరెళ్ళి చాలా లేట్ అయింది సార్ అని చెప్పండి. బాయ్ 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 బాయ్. నేను చెప్పేది ఏమైనా చెప్పండి, వెళ్ళి బాయ్, వెళ్ళండి. తిట్టాలి ఇప్పుడు వెళ్ళాక. ఏమనర్లేండి, మ్యాక్సిమం ఒకరోజు 6 రోజు లేట్ అయితే. అదండి విషయం. నేనైతే బాపట్ల బయలుదేరుతున్నా. విషయం ఏంటంటే, నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి కారుకి వెళ్ళాలండి. అది అక్కడ బిల్డింగ్ కనపడుతుంది కదా, ఆంటీ వాళ్ళది. గుంటూరు వెళ్ళాలంట. ఫోన్ చేశారు ఇందాకే. కారు ఆడ పెట్టేసి మన ఆటో వేసుకుని వస్తా. కారు ఇచ్చి వెళ్దామని వచ్చాను కదండి. వచ్చే వరకు ఒక్కళ్ళు ఇంట్లో. చిన్న స్నాప్, జస్ట్ ఒక అరగంట పడుకుని వీడియో ఎడిటింగ్ చేసుకుని వెళ్దామన్న ఉద్దేశంతో పడుకున్నా. వీడియో లేదు, పాలు లేదు. టైం చూస్తే 12 అయిపోయింది. ఇంకా నాకు కారుకి వెళ్ళే టైం అవుతుంది. అరగంటలో కర్లపాలెం వెళ్తే ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నమాట. అది పరిస్థితి. చాలా మంచి విషయం ఏంటంటే అండి, వాళ్ళు కొండ వాడుతున్నారు బాగానే ఉంది. కాకపోతే లోపల మినరల్ వాటర్. అదే మామూలుగా ఏదో పంపులో ఎట్లా అయితే బాగుండేది. ఇంకా చల్లగా ఉంది. రెండు విషయం, కార్లో పెట్టేసి మనవాడిని తీసుకున్నా జాయంగా. నేను అన్నంగా పడేసాను మనవాడిని. బ్రో ఎట్లా ఉండవు? రోజుకురా. అదండి విషయం. గుంటూరు అయితే వచ్చా 2:30 కల్లా. మన సురేష్ అయితే కనపడ్డాడు కదా, సో హ్యాపీ. ఫోన్ చేసాడు. ఫోన్ చేసి ఏం కనపడ్డా అక్కడ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావే అని చెప్పి అన్నాడు. ఎక్కడున్న ఊరంటే
నువ్వు ఇక బ్రేక్ వేసేవు, నీ పక్క నుంచి బైక్ వెళ్ళింది, ఆ బైక్ మీద ఒక ఆంగ్ కూర్చొని ఉంది, ఇవన్నీ చెప్తున్నాడు. ఇక నేను కొంచెం స్లో చేసి కొంచెం నాయిస్ వినపడుతుంది, అంటే కార్లో అయితే లేడు అదొకటి కన్ఫామ్, బైక్ మీదే ఉండుంటాడని చెప్పి కొంచెం స్లో చేసి అద్దంలో చూస్తే దూరంగా ఎర్ర చొక్కా వేసుకుని బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వస్తున్నాడు. ఎర్ర చొక్కా నువ్వేనా అన్నాను. ఏ ఎర్ర చొక్కా నేను కదా అంటున్నాడు. స్లో చేసే వరకే ఇట్లా ఎండ్ డౌన్ చేశాను. అయితే గ్యాస్ అయిపోయిందంట, గ్యాస్ సిలిండర్ చూసారు కదా, గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళేదానికి వచ్చాడంట ఇంటికి. అది విషయం. మనతో పాటు అయితే దాదాపుగా అక్కడి నుంచి పోటాపోటీగా వస్తున్నాడు, అంటే మనం ట్రాఫిక్లో స్లో అవుతాం కదా. ఇక్కడండి మనం 3 దాకా వెంబడించాడు మమ్మల్ని. తర్వాత మేము పక్కన శ్రీనగర్ అనే ఊరు ఇక్కడ కాలనీ ఉంటే అందులో ఇక్కడికి వచ్చాం అనమాట. సురేష్ ఇంకా అటు వెళ్ళిపోయాడు, అది విషయం. చాలా తర్వాత మళ్ళీ సురేష్ కనపడ్డాడు మనకి. ఇకపోతే ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మనిషి చనిపోయారంట, చూసేదానికి వచ్చారు అన్నవాళ్ళు. ఒక మ్యాక్సిమం గంట ఉంటా ఇక్కడ, గంట ఉండేసి బయలుదేరుతా అనమాట, ఇది విషయం. గుంటూరు నుంచి వచ్చేసానండి, వచ్చేసి కార్ అక్కడ పెట్టి ఇంటికైతే వెళ్తున్నా. 2-3 ఎక్కారులేండి, 50 రూపాయలు వచ్చినాయి. గణపవరం దాకా ఒక ఆయన ఉంటే వదిలిపెట్టడానికి కొంచెం సురేష్ ఊరు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి నేను. ఈ పరిస్థితి అబ్బా, ముప్పు పట్టింది ఫుల్గా, వాన మాత్రం రావట్లేదు. ఇంటికి వచ్చేవరకండి ఎవ్వరు లేరు, హార్న్ కొడుతున్నాను. నేనే ఈ దడి తీసుకుని పెట్టుకున్న తర్వాత ఒకవేళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదేమో బ్యాచ్ మొత్తం అనుకున్నా వాస్తవంగా. సరే ఈ దడి వేస్తుంటే ఏం ఒక్కతే ఇదిగా ఈ పాల టిఫిన్ పట్టుకుని వచ్చింది. పిల్లలు అమ్మాయి అంటే నిద్రపోతున్నారు అంటుంది, ఇంట్లో నిద్ర కాదు ఫస్ట్ ఇంట్లో ఉండాలంటుంది. ఇంటికేమో చూస్తేనేమో తాళం వేసి ఉంది. నేను నిద్రపోయి లేక 6 గంట కొడితే గబా పాలకి వెళ్ళా, పిల్లలతో కూడా నేను లేవాలి అసలు. వాళ్ళు రాగానే అమ్మమ్మ ఒక దండి మీద ఉన్న గొడ్లు ఎత్తురండి అమ్మ, గొడ్లు ఎత్తుకొచ్చారు. ఎక్కడోళ్ళు అక్కడ అనిసి అయితే రాసుకుంటాను అంది. రాసుకుంటా సరే ముందు వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళంటా ఇంట్లో పెట్టి గిడేసి గిడిగా తాళం కూడా వేసి వెళ్ళిందండి. తెలియదుగా, అందుకని నేను కారణం కొడుతుంటే ఎవరు రాకపోతుంటే అందరూ ఆడికి వెళ్ళారు అనుకున్నా. కేకలేస్తున్నా అనిలా అనిలాని యాడ నుంచి మా ఇంటి కాడ ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. పో నేను ఇక్కడ దెబ్బ అనుకుంటుంది. నేనే లేగలేదు అని అంటే చూడు, నేనే వెళ్ళి ఐడికి చేస్తారు సిరదరా ఇట్లా ఒడుకు నిద్రపోయా. ఏ కదమా వాళ్ళు బెడ్రూమ్ రాసుకుంటా వీళ్ళు చీకట్లో కోమనా. అరే బారే అరే బచ్చే ఎవరే బచ్చే ఏందక్కాయలు పడుకున్నారు సీతారక్కాయ. హైదరాబాద్ వెళ్తున్నారు రాత్రి అంటున్నావు, తినాలి వెళ్తుంటే. ఎవరికి వెళ్తుంటే హైదరాబాద్ వెళ్తున్నాను అంటుంది రాత్రి. ఇదిగోండి కోడి నిద్ర సీతారది, కుక్క నిద్రలే. పడుకోండి మంచిది. అంటే దాదాపుగా ఫ్యామిలీ మొత్తం నిద్రపోయినట్టు ఇవాళ. నాకు చాలా అంటే నేను లేచి అలారం పెట్టుకుని లేచి వెళ్ళా కార్కి వెళ్ళాలి కాబట్టి. డబ్బులు ఎందుకు ఇది అండి మా ఊర్లో, అంటే మా ఊర్లో కాదు దాదాపుగా 10 రూపాయలు ఇది. నేను అంటే డబ్బుల సంగతి కాదు ఝాన్సీ, ఒక కోడిగుడ్డు వచ్చి 10 రూపాయలు. కానీ మనం అట్ట తీసుకుంటే 180 రూపాయలు, అంటే గుడ్డు దాదాపుగా 6 రూపాయలు పడింది. మన ఊరిలో కొట్లు కాదు కానీ అందరి కొట్లు ఉన్నాయి. గుడ్డుకు 2 రూపాయలు చాలా ఝాన్సీ లాభం మామూలుగా అనుకుందాం. 6 రూపాయలకు వస్తుంది, 6 రూపాయలు దాన్ని 8 రూపాయలకు అమ్ముకుంటే అదొక ఇది 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే 180 కొని 300కి అమ్ముతున్నారు, 120 రూపాయలు లాభం కట్ట మీద. అట్ట తీసుకుందాంలే ఒకటి ఎప్పుడన్నా. ఇంకా కిరాణా కొట్లు 180కి ఇస్తా అన్నారు. ఆ గుడ్డులు దింపే వ్యాన్ ఆయన అడిగితే 170 అన్నాడు ఆయన దగ్గర, ఇంకా 10 తక్కువ. అది ఇచ్చాగా ఒక గుడ్డు కాకపోతే ఇంకో గుడ్డు తెచ్చుకో ఝాన్సీ. ఇక లేవు
పడుతుంది ఫాస్ట్గా రా. లేకండి పొద్దుగా పోయింది లేకండి. వీళ్ళందరూ అండి నిద్రపోయి లేచి వరకు దాదాపుగా 7:30 అయింది. ఇప్పుడు లేచి ఇప్పుడు రాస్తున్నారు చూడండి. ఏమండి ఎంతో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కాంబినేషను. గోంగూర పచ్చడి, కోడిగుడ్డి ఆమ్లెట్. అబ్బా సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఝాన్సీ. లెక్క పెట్టమంటావు ఇప్పుడు? మిరగాయ తింటావా? ఇదండి కాంబినేషన్, అదిరిపోయే కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేద్దాం. బాయ్. హలో బాయ్. విజయవాడ వెళ్దాం మళ్ళీ. రైలు బండి ఏంది ఆటోలు అన్నీ ఎక్కదామా? సీతారా హైదరాబాద్ వెళ్దామా? సరే ఝాన్సీ బాయ్. నేను కూడా బాయ్ అండి. బాయ్.